అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయ సాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారనే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. సర్వరాయ సాగర్ ఆనకట్టను బుధవారం ఆయన భాజపా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వరాయ సాగర్ నీటిని సీఎం జగన్ తన సొంత సిమెంట్ పరిశ్రమకు తరలించుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వీళ్ళు అధికారులు వాళ్ళు రాలేదా? రాలేదా? ఇది ఇక్కడ పరిస్థితి. మీటర్లు లేకుండా 3 పైపులు వేసి నిరంతరాయంగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి మేనమామైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ చేపల చెరువుకు నీళ్లు తోలుతున్నారు. నిరంతరాయంగా అనధికారికంగా మీటర్ కూడా పెట్టలేదు. జీవో ఉంది అంటున్నారు. జీవో ఉంటే మరి జీవో చూపించండి. ఎక్కడ దానికి ఎంత లెక్కే లేదు. ఎంత నీళ్లు తోలుతున్నారు అనే దానికి లెక్క లేదు. చేపల చెరువుకి 0.1 TMC తోలుతున్నారు. 5,60,000 లీటర్లు వాళ్ళ RM కిసాన్ అగ్రిటెక్కి తోలుతున్నారు. 0.1 TMC అక్కడ కనిపిస్తున్న 13 కిలోమీటర్ల పైపులు వేసి 13 కిలోమీటర్ల పైపు వేసి భారతీయ సిమెంట్స్కి ప్రతిరోజు నీళ్లు తోలుతున్నారు. ఇక్కడ పంటలు ఎండిపోయిన ఒక్క పంట ఎక్కడన్నా ఒక పచ్చదనం కనిపిస్తుందా? పచ్చదనం అనేది కొద్దిగానే లేదు. రైతులు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ మీద ధ్యాస లేదు. రోజు నీళ్లు తరలిస్తున్నారు. ఇన్ని నీళ్లు ఉన్నాయి. ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? వాళ్ళ ఫ్యాక్టరీలకు ఇస్తున్నప్పుడు, వాళ్ళ చేపల చెరువులకు ఇస్తున్నప్పుడు ప్రజలకు కూడా ఇవ్వాలి కదా. ఇంత ఎందుకు ఈ ప్రాంతం ప్రజల మీద, రైతుల మీద ఇంత ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? 45 సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని మోస్తున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా చేశారే. అటువంటి ప్రజల మీద ఎంత ప్రేమ చూపించాలి? ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి, పాములు వస్తున్నాయని మహిళలంతా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా పరిహారం చెల్లించలేదు. అసలు వాళ్ళు కాలువలు తవ్వనే లేదు. ప్రాజెక్ట్ నిర్మించుకున్నారంటే కేవలం వాళ్ళ ఫ్యాక్టరీల కోసం నిర్మించుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా కాలువల కోసం భూమి సేకరణ జరగలే. 800 ఎకరాలు భూమి సేకరణ జరగాలి పంట కాలువల నిర్మాణం కోసం. భూమే సేకరించలేదంటే దాని అర్థం ఏంది? వాళ్ళకు రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. కేవలం వాళ్ళ ఫ్యాక్టరీలకి, వాళ్ళ చేపల చెరువులకి మాత్రమే నీళ్ళు ఇచ్చుకోవడం కోసమే సర్వరాయ సాగర్ నిర్మించుకున్నారు. దీని పేరు సర్వరాయ సాగర్ కాదు, దీన్ని రవీంద్రనాథ్ సాగర్ గా పేరు మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచించారు. పేరు మార్చినారు.